శివయ్య మీద నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అంటూ ఆనందిని నిలదీసిన జ్యోతి షాకులో జీవన. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. పద్మమ్మ అయితే పంతులు గారితో నిజాన్ని బయట పెట్టించిన ఆనంది అయితే ఒప్పుకోదు. లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను కేవలం జ్యోతమ్మ సూర్యబాబుల మీద ఉన్న అభిమానంతోనే ఇదంతా చేశాను తప్ప నాకు వీళ్ళకి రక్త సంబంధం లేదు అంటూ ఆనంది అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్యోతమ్మ, నేను ఒక సొంత చెల్లెలి కన్నా ఎక్కువగా అనుకున్నాను. ఆ ప్రేమతోనే చెప్తున్నానమ్మా, నీ అసలైన కన్న కూతురు, నీ రక్తం పంచుకుని పుట్టిన నీ బిడ్డ ఆనందియే. కానీ తనెందుకు ఆ నిజాన్ని ఒప్పుకోవడం లేదో నాకు తెలియడం లేదో. నేను చెప్పింది మాత్రం ఆ ఎల్లమ్మ తల్లి మీద ఆనా, నేను చెప్పింది నిజమంటూ పద్మమ్మ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడేగా పూజారి తాత కూడా చెప్తూ ఉంటాడు, అవునమ్మా, ఇప్పటి వరకు ఆ శివుడు ఆజ్ఞ దొరకక నేను నిజాన్ని బయట పెట్టలేదు. కానీ ఆ శివయ్య ఆజ్ఞ ఈరోజు వచ్చిందని నా మనసుకి అనిపించే నిజాన్ని బయట పెడుతున్నాను. ఆనందియే మీ అసలైన కన్న కూతురు. కుట్టి, ఆనంది, జీవన అందరూ కూడా ఒక్కటే అంటూ ఇక చెప్పి పూజారి తాత అయితే వెళ్ళిపోగానే జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇదేంటండి, కుట్టి మన కన్న కూతురు అయినప్పుడు, మనమే తన తల్లి తండ్రి అని తెలిసినప్పుడు తనెందుకు నిజాన్ని ఒప్పుకోవడం లేదో, ఎందుకు మీకు నాకు సంబంధం లేదు అన్నట్టు పారిపోతుంది. మనమేం తప్పు చేశామని తనకి తల్లి తండ్రిగా ఉండే అర్హత మనకి లేదు అనుకుంటుందా, లేకపోతే ఏదైనా నిజాన్ని దాచిపెడుతుందా అంటూ జ్యోతి అడుగుతూ ఉండగా అప్పుడే సూర్య అయితే చెప్తూ ఉంటాడు, కుట్టి ఏ పని చేసినా దానికి ఒక బలమైన కారణం అంటూ ఉంటుంది. తను నిజాన్ని బయట పెట్టడం లేదు అంటే ఖచ్చితంగా దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. తను ఎందుకో నిజాన్ని దాచిపెడుతుంది. మనమే తన తల్లి తండ్రి అని తనకి చిన్న వయసులోనే తెలిసినప్పుడు ఆ నిజాన్ని దాచిపెట్టి ఈ అనాథైన జీవనని తీసుకువచ్చి మన కన్న కూతురని పరిచయం చేసింది అంటే ఖచ్చితంగా దానికి బలమైన కారణమే ఉండుంటుంది. ఇదంతా తెలుసుకుని అసలు కుట్టి మీద అభిమానం కూడా లేకుండా ఇన్ని సంవత్సరాలు ఒక అనాథ అంటూ ఎంత నీచంగా మాట్లాడావు అంటూ సూర్య అయితే జీవనని అడుగుతూ ఉంటాడు. అది కాదు డాడీ, అది కాదు, నేను మీ కన్న కూతుర్ని కాకపోయినా మీ కన్న కూతుర్నే నేను అనుకున్నాను అంటూ జీవన అనేసరికి అప్పుడే జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది, ఎప్పటి వరకు నేను పొరపాటు పడ్డాను, అసలు నిజంగానే వీళ్ళంతా చెప్తున్నది నిజమా కాదా అని ఇప్పుడే అసలు నిజం తెలిసింది, నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు అంటూ జ్యోతి అయితే చెప్పేసరికి ఇక జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఎలాగైనా నా కూతుర్ని కలుసుకుంటాను, నా కూతుర్ని నిజ నిజాలు అడిగి తెలుసుకుంటాను అంటూ జ్యోతి అయితే నిర్ణయించుకుంటుంది. ఇంతలో ఇందుమతి అయితే జీవనని పక్కకు తీసుకువచ్చి చెంపైతే పగలగొడుతుంది. నువ్వు అసలు మనిషివేనా, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పినా ఆఖరికి నీ నోటితోనే నిజాన్ని బయట పెట్టి సచ్చావు కదే, ఆస్తి నీ పేరున వస్తుంది, ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనం ఆనందంగా లైఫ్ సెటిల్ అవ్వచ్చని నేను అనుకుంటే నువ్వు మాత్రం నోరు జారి ఉన్న విషయాన్ని బయట పెట్టి నాశనం చేసావు కదే అంటూ ఇక ఇందుమతి అయితే కోప్పడుతూ ఉంటుంది. ఏం చేయమంటావు పెద్దమ్మ, అక్కడ అడిగేసరికి ఆ సమయంలో ఏం చెప్పాలో అర్థం కాక నిజాన్ని బయట పెట్టేశాను, నాకేం తెలుసు వాళ్ళు ప్లాన్ ప్రకారం ఇలా అడుగుతున్నారని అంటూ ఇక జీవన్ అంటూ ఉండగా నీకేమీ తెలీదు, నోరు అదుపులో పెట్టుకోవడం తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, ప్రేమగా అల్లుకుపోవే అంటే అది కూడా తెలీదు, ఇంక నీకేం తెలుసని అన్నీ నాకే తెలుసు అంటూ బిల్డప్ ఇస్తూ ఉంటావు అంటూ ఇందుమతి అయితే జీవన మీద కోప్పడుతూ ఉంటుంది. ఎందుకు అనవసరంగా కోప్పడుతూ ఉంటావు, ఆస్తి కోసమే కదా ఇదంతా చేసింది, అయినా ఆస్తి నాకొస్తే నీ పేరుకి రాంచుకోవాలనే కదా ఈ ప్లాన్ అంతా చేస్తున్నావు, నాకు తెలీదా ఏంటి నీ ప్లాన్ గురించి
అంటూ జీవనైతే కోపంగా అనేసరికి, ఒసేయ్, ఇన్ని సంవత్సరాలు నిన్ను ఎంతో గారాబంగా చూసుకున్నాను కదే, నీకు ఎలాంటి ఆపద రాకుండా ప్రతిసారి ఏదోటి సలహా ఇస్తూ నిన్ను ముందుకు తీసుకువచ్చినందుకు నన్నే ఇంత మాట అంటావా? అవునులే, నాకు తగిన శాస్తి జరగవలసిందే అంటూ ఈ హిందుమతి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ఈ పెద్ద మొక్కర్తి దీని గోల పడలేకపోతున్నాను. ఇప్పుడు నా లైఫ్ ఏమైపోతుందని నేను బాధపడుతూ ఉంటే ఇప్పుడేంటి, అసలు ఏం ఆలోచించాలో అర్థం కాకుండా ఈ పెద్దమ్మ మాత్రం నా బుర్ర తినేస్తుంది అంటూ జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. అంతలో జ్యోతి అయితే, నేను కుట్టిని కలిసొస్తాను అంటూ సూర్యతో చెప్పి బయలుదేరుతుంది. అప్పుడు ఇక జ్యోతిని ఫాలో అవుతూ జీవన కూడా వెనకాలే వెళ్తుంది. ఇంతలో ఇక గుడిలో అయితే శివయ్య ముందు కూర్చొని ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది. శివయ్య, ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు కల్పించావు? నేను నా తల్లి దగ్గర అబద్ధం చెప్పే పరిస్థితి వచ్చింది. నా తల్లి తండ్రి దగ్గరే మీరు నా తల్లి తండ్రి కాదు అంటూ వాళ్ళ మొహాన్నే చెప్పి వాళ్ళని బాధ పెట్టి పరిస్థితి వచ్చింది. ఎందుకు శివయ్య నాకు ఇలాంటి పరీక్షను ఇలాంటి బాధను ఇచ్చావు? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాలు వాళ్ళే నా తల్లి తండ్రి అని తెలిసినా నేను వాళ్ళకి దగ్గర అవ్వలేకపోయాను. ఇప్పుడు వాళ్ళకి నిజం తెలిసినా నేను నిజాన్ని చెప్పలేక అబద్ధమే చెప్పవలసి వస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. రేపటి నుంచి జ్యోతమ్మని సూర్యబాబుని ఎలా కలుసుకోవాలి? వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నిలదీస్తారు. నేను ఏ సమాధానం చెప్పాలి అంటూ ఇక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇంతలో ఇక జ్యోతి అయితే శివయ్య ముందు బాధపడుతున్న ఆనందిని చూసి, నిజం చెప్పకుండా దేవుడి దగ్గర కూర్చుని బాధపడినంత మాత్రాన నువ్వు దాచిపెట్టిన నిజం ఆ శివయ్య ఏమీ దాచిపెట్టాడు కదా కుట్టి అంటూ జ్యోతి అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనంది. జ్యోతమ్మ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ అడుగుతూ ఉండంగా, చూడు కుట్టి, నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. నీకు చిన్నప్పటి నుంచి ఆ శివయ్య అంటే ఎంతో ఇష్టం కదా, ఎంత ఇష్టం ఒక్కసారి చెప్పు అంటూ అడుగుతూ ఉండంగా, ఈ ప్రపంచంలో అన్నిట్లకన్నా ఆఖరికి నా ప్రాణం కన్నా ఆ శివయ్యే ఎక్కువ అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. మరి నేనంటే ఇష్టం కదా, నేనంటే ఎంత ఇష్టమో చెప్పు అంటూ అనగానే, నాకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆ శివయ్య ఎలా ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టం అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. సరే, మేమిద్దరం అంటే నీకు అంత ఇష్టం కదా, నువ్వు మా మీద ఒట్టు వేసి అబద్ధం చెప్పవు కదా, నా మీద నీ శివయ్య మీద ఒట్టు వేసి ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు నిజంగానే అనాథవా? నువ్వు నా కన్న కూతురివి కాదా? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదా అంటూ జ్యోతి అయితే నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఏం చెయ్యాలో అర్థం కాక ఆనంది అయితే ఆలోచిస్తూ, ఏంటి శివయ్య నాకు ఇలాంటి పరీక్ష పెట్టావో, ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే శివయ్యని. అప్పుడే ఇక జ్యోతి అయితే నిలదీస్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు నువ్వు నిజం చెప్పకుండా తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు మాత్రం తప్పించుకునే పరిస్థితే లేదు. నువ్వు నిజం చెప్పి తీరవలసిందే. నీకు నాకు బంధమేంటి ఇప్పుడే చెప్పు. జ్యోతమ్మ, నీకు నాకు ఎలాంటి బంధం లేదు, కేవలం పెంచిన మమకారంతోని ఇదంతా చేస్తున్నాను అంటావా? అలా నిజం చెప్పు. లేదు, నేను నీ కన్న బిడ్డనే, కానీ నేను మీ కన్నబిడ్డగా ఉండాలి అనుకోవడం లేదు. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు నా తల్లి తండ్రిగా ఉండడానికి కూడా పనికిరారు అంటావా? అలా చెప్పు అంటూ ఇక జ్యోతి నిలదీసేసరికి, జ్యోతమ్మ, నీ మాటలు నన్ను బాధ పెడుతున్నాయి. ఇప్పుడు చెప్తున్నాను, నేను నీ కన్నబిడ్డని, కానీ నా దురదృష్టం కొద్దీ నేను నిన్ను అమ్మా అని పిలవలేను. నా జాతకంలో ఉన్న దోషం ప్రకారం నేను నిన్ను అమ్మ అని పిలిస్తే నీకే ప్రాణగండం. అందుకనే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండిపోయాను అంటూ ఇక ఆనంది అయితే నిజాన్ని బయట పెట్టేసరికి, నువ్వు చాలా పొరపాటు పడ్డావు, నీ జాతకంలో ఎలాంటి గండం లేదు అంటూ జ్యోతి అయితే నిజాన్ని బయట పెడుతుంది. ఇక ఈ మాటలన్నీ విన్న జీవనైతే ఒక్కసారిగా షాక్
అవుతుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ జీవన అయితే షాక్లో ఉండిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.